నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం పోకుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సముద్ర తీర భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. కాకినాడ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ సూచనలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న పివి సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మనమే ఛార్జీలు పెంచి మనమే ధర్నా చేయడం ఏంటని వైసీపీ నేతలు అనుకుంటున్నారన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం బొగ్గుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగిందని, విజయసాయిరెడ్డి అండుకో వేలాది కోట్లు దోచిన గనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మా అంటూ బయలుదేరని ఆక్షేపించారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే అసలు నిబద్ధత గాని అసలు నిజాయితీ గాని లేని ఒక పత్రిక వాళ్ళకొకటి ఉంది, సాక్షి పత్రిక. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి టాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 2014లో ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పారు. అప్పజెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా నిజస్వరూపమే ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. కనీసం ఒక్క వర్గం కానీ, ఒక్క వర్ణం కానీ, ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా
అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తా అన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా? సముద్ర తీరాల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీర భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ సమావేశం జరిగింది. ఏపీ మెరైన్ సెక్యూరిటీ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు, మత్స్య, ఇండియన్ కోస్ట్ గార్డ్, కాకినాడ పోర్టు, నేవీ తదితర శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి సముద్ర తీర భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయక ఇంజనీర్ డి ధనుంజయ్, జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ఆవేష్, వాకలపూడి మెరైన్ సిఐ రామ్మోహన్ రెడ్డి, మెరైన్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ అశోక్ నగర్లో శ్రీ దుర్గాదేవి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా తృతీయ వార్షికోత్సవం చండీయాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో వేద పండితులు కొటమర్తి పెద్దసాయి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, పంచగవ్య ప్రాసన, చండీ సప్తసతి పారాయణ, అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం చండీయాగం, మంగళవాద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేవి మందిరం పూజ మందిరం స్థాపించి 34 సంవత్సరాలు అయిన సందర్భంగా మళ్ళీ మన పురాప్రతిష్ఠ జరిగి 3వ సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం చండీయాగం యజ్ఞంగా పూర్తి చేసి ఈరోజు ఇంచుమించు 150 టికెట్లు దగ్గర ప్రజలందరూ వచ్చారు. ఒక 500 మందికి భోజనాలు, అలాగే చండీయాగం, పౌర్ణకము, అన్ని అభిషేకాలు అన్ని సాయి పంతులు గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా పళ్ళ రసాలు, వివిధ రకమైన పసుపు అన్నట్టు అమ్మవారికి అభిషేకం జరిగింది. అలాగే మాకు మళ్ళీ మధ్యాహ్నం 11 గంటల టైంలో మళ్ళీ చండీయాగం ఉంది. చండీయాగంలో కూడా వైద్య సామగ్రి అంతా కూడా కమిటీ వాళ్ళకి పనులైతే సమాధిస్తారు. అలాగే మధ్యాహ్నం 1 గంట కల్లా లేచి అందరికీ భోజనాలు కల్పించే ప్రాంతంతో ఉంది. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే డిసెంబర్ 22 తారీఖుకి మళ్ళీ 4వసారి కూడా చండీయాగం చేయాలనే సంకల్పంతో మీరు అందరూ మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ వేయించేస్తున్న శ్రీ దుర్గాదేవి పూజా మందిరం గత 34 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దీన్ని లాస్ట్ 3 years బ్యాక్ మళ్ళీ పాత గుడిని పునఃప్రతిష్ఠ చేసి కొత్త గుడి ఆలయం నిర్వహించడం జరిగింది. ఆ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున ఈ చండీయాగం అనేది చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం విజయం జరుపుతున్నామని ఈ ప్రముఖులు ప్లస్ సహాయంతో ఈ కార్యక్రమం విజయం జరుగుతుంది. కార్యక్రమం ముఖ్యంగా ప్రజలందరూ ఆరోగ్యంగా అందరూ సుఖ సంపదలతో ఉండాలని కోరుకుంటూ దుర్గాదేవి అందరికీ ధన్యవాదాలు. యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానిగా అత్యున్నత సేవలు అందించారని సిపిఐ జాతీయ నేత కె నారాయణ కొనియాడారు. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుతో పాటు దేశాభివృద్ధికి ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను చరిత్ర సదా గుర్తుపెట్టుకుంటుందన్నారు. దూరదృష్టిగల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలిపారు. కొల్లేరు ప్రక్షాళనపై పోరాడినందుకు తాను ఓసారి ఢిల్లీలో అభినందించారని, కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారని ఆయన గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం పట్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపన పడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ కొల్లేరు ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని చెప్పని కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.